హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియసం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను స్వీట్ కార్న్ మసాలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీకు ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇలా చేసుకోండి. నేను ఇందుకోసము 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నానండి. వాటిని తొక్క తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకున్నానండి. అందులో స్వీట్ కార్న్స్ని మధ్యలోకి కట్ చేసేసి వేసుకున్నాను. అందులోకి 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. చూసారు కదా, నాకైతే స్వీట్ కార్న్స్ ఉడికిపోయినాయండి. ఉడికిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసేసుకొని మంటనైతే ఆఫ్ చేసేసి పెట్టుకున్నానండి. వీటిలో ఉన్న వేడి వాటనంతా వంపేసేసి గిన్నెలో ఆరబెట్టేసుకోవాలండి. ఇవి ఆరిపోయిన తర్వాత స్వీట్ కార్న్స్ని వేరు చేసేసి ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులో 1.5 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి స్వీట్ కార్న్స్ని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి అలా నెయ్యిలో కలిపేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసి వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాము కదా, ఒకసారి కలిపేసుకొని అందులోకి ఒక చిన్న సైజు మీడియం టమాటా తీసుకొని విత్తనాలను తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి. వీటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 స్పూను ఉప్పుని యాడ్ చేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని మసాలా అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా తురుముకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర తురుముని వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 లెమన్ని విత్తనాలు తీసేసి పిండేసుకున్నామంటే మనకి మసాలా అనేది రెడీ అయిపోతుందండి. ఈ మసాలాని నోట్లో 1 స్పూన్ కనుక వేసుకున్నామంటే మనకి తీయగా, పుల్లగా, కారంగా ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. మనకు మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అందరు ఇష్టంగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.